అంటే అక్కడున్న ఒక 5-6 కంపెనీలు కలిపి తలకో 50 కోట్లు వేసుకుని విరాళం వేసుకున్నట్టు ఆంధ్రాలో పెట్టుబడి పెడతాయి అమరావతిలో. వాళ్ళకి ఇమ్మీడియట్గా 150 ఎకరాలు ఫ్రీ, 300 కోట్లు పెట్టుబడి పెట్టినందుకు. ఇంకో 12,000 ఎకరాలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంతకైనా అమ్ముకోవచ్చు. దాంట్లో మనకు వచ్చేటటువంటిది 40%, అంతే తప్పించి ఏం లేదు, వాడి ఇష్టం. అసలు ఎక్కడన్నా ఉంటుందా ప్రపంచంలో ఇట్లాంటివి? ఎంత 1200 కోట్లు పెట్టి మనం డెవలప్ చేయడం ఏంటి, 300 కోట్లు పెట్టి వాడు 60% డబ్బులు తీసుకోవడం ఏంది? సార్ వాస్తవానికి ఇంతకుముందు సింగపూర్తో కుదుర్చుకున్న ఒప్పందం అప్పుడే రద్దు చేసుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఏమన్నా వెళ్ళారా అమరావతి రాజధాని నిర్మాణంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి? ఖచ్చితంగా రాజధానిలో కాదు, పాడు కాదండి. రాజధాని కట్టడానికి ఆడేందుకు కడతారు? ఇక్కడ ఆల్రెడీ బిల్డర్లు ఉండగా ఆల్రెడీ మనం ఎల్ఎన్టీలు అందరూ కడుతున్నారు కదా. వెళ్ళిన పర్పస్ ఏంటంటే కదా, రాజధాని అమరావతిలో భాగస్వామ్యం అవ్వడానికి అక్కడ సింగపూర్ ప్రభుత్వం విముఖత చూపుతుంది. సీడ్ క్యాపిటల్లో కూడా పెట్టుబడులు పడడానికి వాళ్ళు వెనకడుగేస్తున్నారు. నేను మ్యాక్సిమం ట్రై చేశాను ఒప్పించడానికి, కానీ అది అవ్వట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఏమైనా ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రై చేశారు? పెట్టుబడులు కాదు, ఇదే నేను చెప్పేది. ఇప్పుడు దానికి ఆ పదజాలం వాడతారు, పడికట్టు పదజాలం అనమాట అది. వాళ్ళకి మళ్ళీ ఆ రోజున 1600 ఎకరాలు తీసేసుకుని దాంట్లో ఒక దిక్కుమాలిన షరతులు పెట్టారు. అంటే సింగపూరు కంపెనీల ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రజల యొక్క ప్రయోజనాన్ని